నమస్తే అన్న. సో ఏం చెప్తారు బ్రో? 2-3 డేస్ నుంచి ఒకటే మూత మోగిపోతుంది ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్. సో నిన్న ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ ఏదైతే ఇచ్చిందో దాంట్లో కూడా మాధురి రాథోడ్ గారినే కొంచెం బ్లేమ్ చేసినట్టు మాట్లాడిందని కొంతమంది అంటున్నారు. సో ఏం చెప్తారు దీని గురించి? అన్న నిన్న చూసాను, నేను వేదాంత్ మీడియాలో మాట్లాడడం జరిగింది. ఒక విషయం నాకైతే బాగా ఎంతగానో లాస్ట్ ఒక విషయం నువ్వైనా నేను ఆలోచించాల్సింది. ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా మళ్ళీ నా భర్త నాకు కావాలని ఆమె అంటుంది. హస్బెండ్ కూడా నా భార్య నాకు కావాలంటాడు. మరి పక్కన అమ్మాయి పరిస్థితి ఏంది? మాధురి రాథోడ్ తను చాలా అవునాను కాదన్నా, తనకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల ఫాలోవర్స్, 7 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇప్పుడు 8 లక్షలు అవుతున్నారు. సో చూసుకుంటే అప్పుడు తన పరిస్థితి ఏంది, తను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు ఏమంటుంది తను, నేను చాలా రోజుల నుండి నాకు డౌట్ ఉండే, తనకు చెప్పలేకపోయినా, నాకు ప్రూఫ్ కోసం నేను వీడియో తీసుకున్నా అంటే, నువ్వు ప్రూఫ్ కోసం వీడియో తీసుకున్నప్పుడు నీ మట్టుకు పెట్టుకుని ఆ పోలీస్ స్టేషన్ వరకు చూపించుకుంటే ఏం ప్రాబ్లం కాలేదు. కానీ సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అది చాలా అంటే ఇప్పుడు అవునాను కాదన్నా, అమ్మాయి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకి నష్టపోతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మాయి ప్రమాదం ఉంది. పాప అమ్మాయి కూడా ఈరోజు రిటర్న్ కేసు పెట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అవునాను కాదన్నా, చూడన్నా ఒక విషయం నేను చాలా జెన్యూన్ చెప్తాను, నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి. ఈ మాధురి రాథోడ్ అమ్మాయి ఇప్పుడు రిటర్న్ కేసు పెట్టింది. ఆ రిటర్న్ కేసులో ఒక కేసు పోక్సో అన్న కేసు పెడితే నా సామిరంగా కేసు 500 గ్రాఫ్ మారిపోతుంది. ఒక పోక్సో చట్టం ఎట్లుంటుంది అంటే, నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు, 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా నాతో పడుకున్నాడు అని చెప్తే, అంటే నేను యాక్సెప్ట్ చేసిన చెప్పినా కూడా పోక్సో కేసు అవుతుంది ఆయన మీద. సో అక్కడ అటువంటి కేసులు పెడితే 100% ఈశ్వర్ సాయికి చాలా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. అంటే కొన్ని విధాలుగా ఆలోచిస్తే కొంతమంది ఏమంటున్నారంటే, లేదు సాంగ్ కోసం కమిట్మెంట్ వైజ్ గా ఈశ్వరే తన్ని కొంచెం లోపరుచుకున్నాడు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొంతమంది ఏమో కావాలని ఈమెనే ట్రాప్ చేసిందని కూడా వస్తున్నాయి. ఏది నమ్మాలంటారు అన్న? చూడన్న, ఇగో నేను కూడా సినిమా ఫీల్డ్ ఉన్నా. సో ఇవన్నీ నుంచి వాస్తవం చెప్పాలంటే కమిట్మెంట్ ఇవన్నీ పక్కన పెట్టేసాయి. సో వాళ్ళిద్దరు వాస్తవంగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇంకోటి ఏంటంటే, మీరు చూడండి, ఈమె ఎవరైతే పెళ్ళి అయిందో అమ్మాయి వాళ్ళ వైఫ్ కి, సో వాళ్ళ వైఫ్ పెళ్ళి అయిన తర్వాత నుంచి ఈ అమ్మాయి బాగా తెలుసు మాధురి రాథోడ్. సో అప్పుడే ఆమె కట్ చేసి ఉంటే ఇప్పుడు అంత దూరం వచ్చేది కాదు కదా. ఎన్నో సాంగ్స్, ఎన్నో లక్షల వ్యూస్, లక్షల వీడియోలు చిరిపోవారు వాళ్ళు. చాలా చాలా డిఫరెంట్ ఛానల్లో చేశారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళ భార్య అప్పుడే కట్ చేసి ఉంటే అయిపోయేది కదా. సో నాకు అనుమానం, బిజినెస్ పెట్టడం కూడా బిజినెస్ పెట్టడం జరిగింది. సో చూడండి, ఎవరైనా కానీ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చి వాళ్ళ హస్బెండ్ లైఫ్ లోకి వస్తుందంటేనే అప్పుడే కట్ చేయాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు అనుమానం ఉంది అని చెప్పేసి ఎక్కడో వేములవాడ ఉంటాయంట, ఈమెకి ఎవరు చెప్పలేరంట, ఆమె అక్కడ వెళ్ళిందంట, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎంత ఆమె వచ్చిందంట, రికార్డ్ చేసిందంట, పెట్టొద్దు అనుకుందంట, పెట్టిందంట. ఆమె ఏంది ఏమంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఆమె వచ్చి మాధురి రాథోడ్ హెల్ప్ చేసిందంట. ఎందుకు అంత వాస్తవం చెప్పాలంటే, మీ పర్సనల్గా మీరు ఏమని చేసుకోండి అని. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే నష్టపోయింది వాస్తవం చెప్పాలంటే. అంటే ఎవరైతే వీడియో పెట్టారో ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియట్లేదు, బట్ ఇంకా వాయిస్ మొత్తం తెలుస్తుంది, ఇరిటేటింగ్ ఉందని చాలా మంది జనాలు చెప్తున్నారు. సో ఇక్కడ ఆమె పర్మిషన్ లేకుండా ఆమె సోషల్ మీడియాలో వీడియో పెట్టడం ఎంతవరకు న్యాయం అంటారు? నిజంగా ఆమె ఎవరైతే ఎంటుకలు విశాలు అవుతుంది, మొత్తం ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అవుతుంది విశాల్ అని. అన్నకు ఆమె ముఖం చూడాలంది. అసలు ఆమె ఎవరు, అసలు ఆమెకు అంత బాధపడుతున్నది అంటే నాకు అర్థమైంది. ఆమె ఏంది, ఆమె కూడా సంబంధం ఏంది అసలు? నా కెరియర్ కన్నా కూడా ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే అన్ని ట్విస్టులు ఈ యొక్క ఎపిసోడ్ లో. అసలు డోర్ ఎవరు తీసిర్రు, అసలు ఆమె ఆడికి ఎందుకు వెళ్ళింది, అసలు బాబు ఎందుకున్నాడు, ఇది లోపల ఈశ్వర్ సాయి లోపల ఉన్నాడు, మా డోర్ ఎవరు తీసినట్టు, అసలు ఆ విశాల్ గాడు ఎవడు, అసలు ఈమె ఎవరు, ఆ కేసు ఎందుకు పెట్టిర్రు అనేది అసలు పోకిరి లెవెల్ ట్విస్ట్ కానీ ఎక్కువ ట్విస్ట్ ఉన్నాయి ఈ ఎపిసోడ్ లో. కానీ వాస్తవం చెప్పాలంటే అన్న, నువ్వు ఎంత నేను గంట సేపు మాట్లాడడం కూడా ఒకటే సోది చెప్తానా. పాపం ఈ ఎపిసోడ్ లో నష్టపోయింది మాత్రం మాధురి రాథోడ్ గారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అన్న. ఇప్పుడు ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ బయటికి వచ్చి మాట్లాడగలుగుతుంది, అందరికి చెప్పగలుగుతుంది. మాధురి రాథోడ్ నుంచి బయటికి ఎలాంటి లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు అన్న? నువ్వు చెప్పన్నా, వస్తారా అన్న? ఎవరు అంతా జరిగిన తర్వాత వస్తారా? ఆలోచన, ఒక మానవత దృక్పథం ఆలోచించు. ఎవరు రారన్న. పాపం చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా పెద్ద స్టార్ అన్న. ఈశ్వర్ సాయి ఎంత అన్న, మేము ముంగట ఎంత పెద్ద స్టార్స్ ఉన్నారన్న. నువ్వు చూడు ఒకసారి, ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూడు. అరే చాలా మంది అన్న, ఎంతమంది కామెంట్ పెడుతుంటారు, మేడం మిమ్మల్ని ఒకసారి కలవాలి మేడం, మీతో ఫోటో దిగాలి మేడం అని. ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో కలవడానికి లేరా? ఆమె ఉన్న రేంజ్ అట్లాంటిది. పాప ఆమె నేమ్ బ్యాడ్ చేసి అనవసరంగా వాసింగ్ అంటే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫే చాలా తప్పుగా మాట. ఇంకోటి మేము చెప్తున్నా, నాకు అనకూడదు. ఆమె ఎవరైతే కెమెరా పట్టుకుందో 10 మందితో పడుకుంది అంటే నువ్వు చూసావా? అట్లా ఒక అమ్మాయి గురించి మాట్లాడిన కరెక్ట్? 10 మందితో పడుకునేది ప్రూఫ్ ఉందా? అట్లా అనొచ్చు ఎంతవరకు? అది నిజంగా నేనైతే ఖండిస్తున్నా. 10 మందితో పడుకుంది అంటే నువ్వు చూసిన ఒక్కటే ప్లేస్, నువ్వు చూసినావు వీడియో ఇచ్చినావు, అది ఒక్కదాన్ని మాట్లాడితే అయిపోగానే 10 మంది అని మాట కరెక్ట్ కాదు. నేనైతే ఒప్పుకోను. మేము చెప్పాలంటే, నాకు ఎవరైతే ఆ వీడియో పెట్టారో ఆ అమ్మాయి ముఖం చూడాలని ఉందన్న నాకు.
అంటే బ్రో ఇప్పుడు ఇంకొంతమంది నిన్నటి నుంచి ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? లేదు ఎవరు నిజంగా ఇప్పుడైతే చెప్తాను కదా, నా పేరు పవన్ కుమార్ హాస్పిటల్ అండి. ఈ బిగ్ బాస్ 10 కి అయితే ఎవరు పోరు, వాళ్ళిద్దరు ఎవరు పోతే అయితే బిగ్ బాస్ 11 కి వెళ్తారు. ఇంకా కొద్దిగా అన్ని సర్దుకోవాలి అంత అయితే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ యా కార్డ్ ఇయర్ భయాను ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్ వరం అట్లా అన్నారు. అంత ముందు 1 year ముందు అయింది అది. తర్వాత ఇప్పుడు ఆమె రావడం జరిగింది. సో ఏదైనా ఒక 1 year గ్యాప్, ఎందుకంటే ఈ యొక్క పెద్ద టాస్క్ అన్నమాట. ఈ టాస్క్ నుంచి బయటకు రావడం అంటే ఆ సమస్య కాదు. మాధురి రాథోడ్ గారు చాలా ఇటువంటి అంటే అన్ని అనాలిసిస్ చేసుకొని తను మైండ్ నుంచి రిలీఫ్ కావాలి. ఎందుకంటే చాలా స్ట్రెస్ లో ఉంటారు. మెయిన్ గా మాధురి రాథోడ్ మేడం, దయచేసి మీరు ఎటువంటి సూసైడ్ అటెంప్ట్ చేసుకోకండి. మీకు చాలా లక్షల మంది అభిమానం, నేను కూడా పెద్ద అభిమానిని. ఏదో తప్పు జరిగిపోయింది, మీకు ఇంకా మంచి లైఫ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో బాగుంటారు మేడం, ఈశ్వర్ సాయి బాగుంటారు, వాళ్ళ వైఫ్ బాగుంటది. కానీ మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. దయచేసి ఇలాంటి ఇంకోసారి చేయకూడదని మనస్ఫూర్తిగా ఒక అభిమానిగా కోరుకుంటున్నాను.